నా పేరు దర్భాంజనావతి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః. ముందుగా గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ణువు యొక్క అవతారం హయగ్రీవుడు. జ్ఞానానికి, తెలివితేటలకు మరియు కళలకు ప్రతీక. విద్యార్థులు హయగ్రీవుని ప్రార్థిస్తే విద్యావంతులు అవుతారని పెద్దల మాట. మనం జ్ఞానాన్ని ప్రసాదించే కనిపించే దైవం గురువు. జ్ఞానాన్ని ప్రసాదించే కనిపించని దైవం హయగ్రీవుడు. అందువల్ల నేను ఈరోజు దేవి భాగవతంలోని హయగ్రీవ వృత్తాంతాన్ని సావధానంగా వివరిస్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. హయగ్రీవం ఉపాస్మహే. దేవి భాగవతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో 12 స్కందాలుగా రచించారు. ఈ భాగవతాన్ని దాసు శ్రీరాములు, తిరుపతి వెంకట కవులు మొదలగువారు పద్య రూపంలోనూ, శ్రీ సరిపల్లి విశ్వనాథ శాస్త్రి, ఆచార్య బేతగోడు రామబ్రహ్మం గారు వచన రూపంలోనూ మనకు అందించారు. సౌనకాది మహర్షులు విష్ణువుకు గుర్రపుతల ఎలా వచ్చింది అని ప్రశ్నించగా సూదుడు ఈ కథను చెప్పసాగాడు. మహామునులారా, శ్రద్ధగా వినండి. పరమ తపస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి ఒకానొకప్పుడు 10 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న ధనుసును అలాగే సమతల ప్రదేశంలో నేల కాంచి పై కొనకు గెడ్డవాంచి శరీర భాగాన్ని అంతటిని ధనుసుపై మోపి నిలబడే విశ్రమించాడు. అలసట వల్ల వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. అలా చాలా కాలం గడిచిపోయింది. ఇంతలో ఏదో యజ్ఞం చేయాలని సంకల్పించిన దేవతలు బ్రహ్మ ఈశ్వర సమేతుడై విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి యజ్ఞ ప్రభువు కనుక దేవకార్యార్థం ఈ యజ్ఞం చేస్తున్నందువల్ల ఆ జగన్నాథుని అనుమతి తీసుకుని ప్రారంభించాలని వారి ఆకాంక్ష. కానీ విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధానంతరం నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుస్సుపై నిలబడి నిద్రపోతున్న కేశవుడిని చూశారు. వెంటనే అందరూ అక్కడికి చేరుకున్నారు. అలికిడైన విష్ణుమూర్తి లేవలేదు. నిద్రాభంగం చేయడం మహాపాపం. అలాగని యజ్ఞాన్ని ఆపలేము. ఏమి చేయాలో పాల్పోక తర్జన భర్జన పడుతున్నారు శంకరాలు. బ్రహ్మదేవునికి ఒక ఉపాయం వచ్చింది. ఒక వమ్రిని సృష్టించి వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుసు జారి కింద పడి దేవదేవుడు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుంది అని వ్యూహరచన చేశారు. దీనికి అందరూ ఆమోదించిన వమ్రి మాత్రం అంగీకరించలేదు. వమ్రి అనగా చతకుడు. చతుర్ముఖ లక్ష్మీపతికి నిద్రాభంగం ఎలా చేయడం? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య విభేదనం, శిశుమాత విభేదనం బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగట్టి వింటినారు తింటే నాకు కలిగే లాభం ఏమిటి? నష్టం తప్ప అంది. అప్పుడు బ్రహ్మ, వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను. హోమగుండాలలో హవిస్సులు వేసేటప్పుడు కింద పడే భాగాలు ఇక నుంచి నీవే. శ్రీహరిని నిద్రలేపి దేవకార్యం నెరవేర్చు అని త్వరపెట్టాడు. వమ్రి వెళ్ళి నేలపై ఆని ఉన్న ధనుసు యొక్క అగ్రభాగాన్ని చటుక్కుని కొరికింది. అంతే, ఒక్కసారిగా ధనుస్సు ఎగిరిపడింది. భీకర శబ్దంతో భోంతరాళాలు ప్రతిధ్వనించాయి. దేవతలు భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు కూర్నిల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. ఝంజామారుతాలు వీచాయి. పర్వతాలు కదిలాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహాపాతాలు జరిగాయి. సూర్యుడు అస్తమించాడు. దష్టమైన చీకట్లు వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు.
ధనుస్సు పైకనుపు ఆంచి ఉన్న దేవదేవుని కుండలమండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎక్కడో పడిపోయింది. కొంతసేపటికి చీకటి విడిపోయి బీభత్సం శాంతించింది. శిరస్సు లేని విష్ణుమూర్తి యొక్క మొండెం కనిపించింది. దేవతలు గొల్లుమన్నారు, భయపడ్డారు, నిశ్చేషులయ్యారు. దేవాదిదేవ, నీవు సనాతనుడవు, నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైంది? నువ్వు అచ్ఛేద్యుడవు, అభేద్యుడవు, అదాహ్యుడవు. నువ్వేలా అయిపోతే దేవతల్లో మిగిలేది ఎవరు? అందరూ మరణిస్తారు. స్వార్థంగా ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాం, ఏడుస్తున్నాం. ఇది మా స్వయంకృత అపరాధం. ఎవరిని నిందిస్తాం? ఏం చేస్తాం? ఎక్కడికి పోతాం? ఇక మాకు రక్షకుడు ఎవరు? అంటూ దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నారు. పరిస్థితిని అంతటినీ గమనించిన దేవగురు బృహస్పతి దేవతలను ఓదార్చి ధైర్యం చెప్పాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. దుఃఖించడం వల్ల ఏం లాభం? రవ్వంత తేరుకోడు. దేవతలైనా బెంబేలు పడిపోతే ఎలా? ఉపాయం ఆలోచించండి. ప్రస్తుత కర్తవ్యం ఉపాయమే. అన్ని వేళలా ఒక్కొక్కసారి దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది అన్నాడు. బృహస్పతి మాటలకు ఉక్రోషపడిన ఇంద్రుడు, దేవగురు, ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అంతా వట్టిది. దైవమే గొప్పది. దైవశక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? అందరము కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎక్కడో పడిపోయింది అన్నాడు. కొంతసేపటికి బ్రహ్మదేవుడు తేరుకుని వేదాంత ధోరణిలో ఇలా ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటను తప్పించుకోవడం వల్ల ఎవరి వల్ల కాదు. దేహధారికి సుఖదుఖాలు తప్పవు. అందుచేత ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించగా తప్పదు. అతిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జరణి. ముల్లోకాలలో జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. బ్రహ్మదేవుని ఉపదేశానికి దేవతలంతా సమ్మతించి దేవిస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుని 4 ముఖాల నుండి వేదాలు మాతృసూక్తం ఆరంభించాయి. హే మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణాన్ని, శుభప్రదవు, జగన్మాతవు, జీవకోటికి ఆధారభూమివి నువ్వే గాయత్రివి. ముల్లోకాలకు సంధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యం. సకల భువనాలను తయారు చేయాలని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితిలయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మ, విష్ణుమూర్తి తల తెగిపడిందని నీకు తెలీదా? తెలిసి తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? నీ అంశతో జన్మించిన విష్ణుమూర్తిని అపరాధాలు ఏమైనా చేసి ఉంటే మన్నించి అతన్ని త్వరగా జీవింపజేసి మమ్మల్ని ఆనందింపచేయి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది. తాను కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. శ్రవణానందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్థుతులతో నేను సంతృష్టి చెందాను. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా తెగిపోవడానికి కారణం ఉంది. ఈ విష్ణుమూర్తి ఒకరోజు తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరోదనాన్ని చూసి ఆదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. అది వంకర్నవ్వుగా భావించి మనసులో కోపం భగ్గుమని తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని కోపంతో నీ తల తెగి పడిపోవుగాక అని చెప్పించింది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడింది. ఇప్పుడే శౌరుని బ్రతికిస్తాను అని జగదాంబ వాగ్దానం చేసింది. సురసప్తములారా, మీరు తలపట్టిన కార్యం నెరవేరుతుంది. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. చెబుతాను వినండి. ఒకప్పుడు హైగ్రీవుడనే రాక్షస వీరుడు సరస్వతీ నదీ తీరంలో నివ్రంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమై ఏకాక్షరమైన హ్రీం అనే నా మంత్రాన్ని నిష్టగా జపించాడు. అప్పుడు నేను తామస రూపంలో నన్ను ఏ రూపంలో ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై దర్శనమిచ్చాను. అతడు ఆనందంతో నమస్కరించి ప్రదక్షిణ చేసి అద్భుతంగా నన్ను చూపించాడు.
నాకు చాలా సంతోషం కలిగి నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను. నీవేదైనా వరం కోరుకో అన్నాను. అతడు, నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, నన్ను అనుగ్రహించు అన్నాడు. అప్పుడు నేను, హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు, మరణం తప్పదు అనే మాట గుర్తుంచుకుని బాగా ఆలోచించి ఏదైనా వరం కోరుకో అన్నాను. అప్పుడు ఆ రాక్షసవీరుడు, తల్లి, నాకు హయగ్రీవం చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మృత్యు ఉండకూడదు, ఈ వరం ప్రసాదించు అన్నాడు. నేను తథాస్తు అని వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాను. వరగర్వంతో ఆ రాక్షసుడు వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించసాగాడు. వాణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందువల్ల దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి ఉండడానికి దేవశిల్పి చేత అతికించండి. అప్పుడు ఈ హయగ్రీవుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యం అని జగన్మాత అశరీరవాణిగా పలికింది. జగన్మాత ఉపదేశాన్ని విన్న దేవతలు దేవశిల్పిని ప్రార్థించగా అతడు గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి యొక్క మొండానికి అతికించాడు. నిర్మల స్ఫటికాకృతిలో ఉన్న హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించి హయవదన రాక్షసుని సంహరించాడు. సూత మహర్షి ద్వారా ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని విన్న సౌనకాది మహామునులు పరమానందం చెందారు. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించగలడు. స్వస్తి.